సార్ నా పేరు గుడ్డు. ఈ క్యాంటీన్ నేను మీరా రోడ్లో ఉండే ఒక అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నాను సార్. తను ఎప్పుడు స్కార్ఫ్ కట్టుకొని వస్తుంది, తను ఎప్పుడు గ్రీన్ కలర్ బ్యాగ్ వేసుకుని ఉంటుంది. స్కెచ్ రెడీ చేయగలవా? మత్తులో నాకు అంతగా సరిగా తెలియదు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఈరోజు యూనిఫామ్తో వచ్చారు? కమిషనర్ గారితో ఇవాళ ఒక మీటింగ్ జరిగింది. చూడండి, మీరా మహేందర్ ఏరియాలో ఒక డ్రగ్ యాక్టివిటీ జరిగింది. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి మన డిపార్ట్మెంట్ హెల్ప్ అవసరమైంది, ఎందుకంటే మన నెట్వర్క్ వెరీ స్ట్రాంగ్. అందుకే సార్ ఆ కేసును నాకు అప్పగించారు. దాని తాలూకు ఫైల్ ఇదే. చెక్ చేయి ఖాన్, పని మొదలు పెట్టండి. వాచ్ అనేది ఊరికే టైం చూసుకుంటానికే కాదు, కరెక్ట్ టైంకి ఇంటికి రావడానికే. అవును నాన్న, నాకు తెలుసు. ట్రాఫిక్ ఈరోజు కొంచెం ఎక్కువ, అందుకే లేట్ అయిపోయింది. తీసుకోండి ఈ మంత్ శాలరీ. సూపర్ అమ్మా. ఏంటి ఇందులో 5,000 తక్కువ ఉన్నాయి? అది డ్రెస్సులు కొంచెం కొనాలి, అందుకే తీసి ఖర్చు పెట్టాను. కొన్ని రోజుల క్రితమే కదా కొత్త డ్రెస్ కొనుక్కున్నా. అవును నాన్న, నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నా. నలుగురితో మాట్లాడాల్సి ఉంది. నలుగురితో కూర్చొని మాట్లాడతావా, లేదా నలుగురు కుర్రాళ్ళతో మాట్లాడ? నాన్న, ఏయ్, నువ్వేం చేస్తున్నావా ఏంటో నాకు బాగా తెలుసు. నేను పోలీసు వాడినే. రిటైర్డ్ అయిపోతే నాకు అన్నీ తెలుసు. నాకు నీలాంటి అమ్మాయిల గురించి బాగా తెలుసు. కన్న వాళ్ళ పరువు తీసేస్తారు కదా. నువ్వు ఇప్పుడు ఎవరితో పారిపోవాలని ప్లాన్ వేసి? నాన్న మీరేం చెప్తున్నారు? అలాంటి ఉద్దేశం నాకు లేదు. నాన్న, తన అబద్ధం చెప్తోంది. నేను తన్ని ఒక అబ్బాయితో చూశాను. ఏంట్రా వాగుతున్నావు? నాన్న, ఈ సమీర్ అబద్ధం చెప్తున్నాడు. అది 6 నెలలకు ముందు జరిగిన విషయం. మా మధ్య బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవడో వచ్చుంటాడుగా. సమీర్, నిన్ను ఆగవే. నా కొడుకు మీదే చేయొద్దుతావా? ఏమైంది నాన్న? చూసావు కదా మీ అక్క రెక్కలు వచ్చాయి కదా అని ఎగరదామని చూస్తుంది. వదిలేండి నాన్న. ఇదిగోండి, ఈ నెల నా జీతం సూపర్ కదమ్మా. మొత్తం ఉంది. ఇందులోంచి ఒక 500 మాత్రం ఇవ్వండి ట్రైన్ పాస్ కోసం. చూసావా నా బంగారం ఏం అడుగుతుందో. అమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళిపో. తిన్నగా లోపలికి వెళ్ళిపో. ఏయ్, నిన్నే వెళ్ళి వంట వండు. కామిని, నీ దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉందా? నాది నేను ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. అక్క, నా బ్యాగ్ లో ఉంది, తీసుకో. ఓకే. నీకు రబ్బర్ బ్యాండ్ దొరికిందా? ఇదేంటి? రోజ్ అక్క, ఇది కూడా తెలీదా? నేనేమి చిన్న పిల్లని కాదు, నాకంతా తెలుసు. అంత అర్థమైతే మరెందుకు అడుగుతావు? నీ పనేమిటో అది మాత్రం చూడు. నాకు తెలుసు నీకు యోగేష్ అంటే ఇష్టమని, కానీ వాడు మంచి పిల్లాడు కాదే. సరేలే, నిన్నటి వరకు వాడు నీ బాయ్ ఫ్రెండ్, అప్పుడు మాత్రం మంచివాడు అన్నావు. నిజమే, లవ్ చేశాను. కానీ వాడి గురించి తెలిసిన వెంటనే బ్రేకప్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు అదే చెయ్యాలి. ఇది నా లైఫ్. నా లైఫ్ లో డిసిషన్స్ నేనే తీసుకుంటాను. చూడు, నువ్వు నాకు అక్కవి. అమ్మమ్మలా మాట్లాడు. నాకేమనిపిస్తుందంటే ఆ ఫారినర్స్ దగ్గర నుంచి తిట్లు తినడానికే డబ్బులు వస్తున్నాయి. అది మన పనే కదా, మనం ఏం చేయగలం? ఫోన్లో మాట్లాడితే ఒకసారి మాట్లాడతారు, తర్వాత వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడంతా ఆటో వాళ్ళు కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చేంజే ఉండట్లేదు. నాన్నా, నాన్నా, మీరేంటి ఇక్కడ? నాకు ఇక్కడ ఒక పనిందమ్మా, రా కూర్చో. సంధ్య, నేను నాన్నతో వెళ్తాను, సరేనా? బాయ్. బాయ్ 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 అంకల్. అమ్మా. అరే వా, ఏంటి విషయం? అదే అంటుంటాను కదా, తండ్రి మాటలు వినని కూతుర్లకి వెంటనే పెళ్లి చేసి పెట్టేయాలని, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న పరువు ఉన్నదంతా తీసేస్తుందని. మీరేవి నా పెళ్లి గురించి ఓ దిగులు పడక్కర్లేదు నాన్న, అది నేనే చూసుకుంటాను. సరే గాని, మీకోసం నేను స్నాక్స్ తీసుకొచ్చాను, మీరు అది తినండి, తర్వాత బాగా తాగండి. ఏంటిదే ఇది? సిగరెట్ ప్యాకెట్? అప్పుడు నువ్వు సిగరెట్లు కూడా కలుస్తున్నావా? నాన్న, ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఏయ్, అది నీ బ్యాగ్ లోంచి కదే పడింది. నాన్న, ఇది లోకల్ కాదు నాన్న, ఇంపార్టెంట్ సిగరెట్. సమీర్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నాన్న వద్దు. ఏం చేస్తున్నారు నాన్న? అక్క అబద్ధం చెప్పదు.
అక్క ఇటువంటి పనులు చెయ్యదు నాన్న. ఎంకమ్మ ఇంకోసారి నేను ఇలా చూశాననుకో, అప్పుడు నీకుంటుంది. ఆర్డర్ తీసుకో. తరుణ్ ఇంకా ఎంతసేపు పడుతుంది? ఒక 5 నిమిషాలు పార్సల్ రెడీ చేసిస్తాను. పద వెళ్దాం. గిరీష్ వాళ్ళ ఇంట్లో ఈరోజు పార్టీ. వద్దులే, అక్కడ మగపిల్లలు ఎక్కువగా ఉంటారు, నాకు ఆక్వర్డ్ గా ఉంటుంది. అరే బాయ్ ఫ్రెండ్ ని పక్కనే ఉన్నాను కదా, ఇంక ఇబ్బంది ఏముంటుంది, కూర్చో వెళ్దాం. అక్క అక్క వస్తుంది, నువ్వు త్వరగా వెళ్ళు. పోరా. ఓకే ఓకే. కామిని, వాడు యోగేషే కదా? ఏంటక్క, నీకెవరిని చూసినా అతనిలాగానే ఉంటాడా? అవునా? అయితే నువ్విక్కడేం చేస్తున్నావు? నాన్న చైనీస్ ఫుడ్ అడిగారు, అదే కుంటున్నాను. తరుణ్ అయిపోయిందా? ఇదిగో రెడీ అయిపోయింది. డబ్బులు ఆన్లైన్ లో పే చేస్తాను. అలాగే. తరుణ్, వాడు యోగేషే కదా? నేను గమనించలేదు. పొద్దుటి నుంచి చాలా మంది వస్తున్నారు, నీళ్లు తాగడానికి కూడా టైం లేదు. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లీడ్ దొరికింది. మీరా మహేందర్ ఏరియాలో 25 ఏళ్ల అమ్మాయి డ్రగ్స్ సప్లై చేస్తోందట. సార్, ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటారు కదా, వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం సార్. అవును సార్, ఈ మధ్య అందరూ చాలా స్మార్ట్గా తయారయ్యారు. మనం పక్కనే ఉన్నా కూడా ఏమీ తెలియట్లేదు సార్. అరే అదంతా ఒక పెద్ద విషయమే కాదు. మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ నుంచి ఒక్క విషయం క్లియరే కదా. 25 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిని కనిపెట్టాలి. తను ఒక డ్రగ్ పెడలర్. తను ఆరెంజ్ దుప్పట్ట అలాగే క్రీమ్ కలర్ బ్యాగ్ తగిలించుకుని ఉంటుంది. సంగ్రామ్, గణేష్ బాబు, మీరిద్దరు మీరా రోడ్ చూడండి. సార్, నేను హర్ష మహేందర్ రోడ్ చూసుకుంటాం. ఎలాగైనా అమ్మాయిని ట్రేస్ చేయాలి. నాన్న నాన్న, ఏంట్రా, ఏమైంది? దీన్ని చూడండి నాన్న, మేఘన అక్క కబోర్డ్ లో ఉంది. సార్, వెనకాల కత్తితో దాడి చేశారు. చాలా బ్లడ్ పోయింది. ఎవరూ రేప్ చేసినట్టు తెలియలేదు సార్. మేఘనా అక్కనా? నీకు తెలుసా? అవును సార్, ఈమె మేఘనా అక్క. ఈమె రిటైర్డ్ కానిస్టేబుల్ మధుకర్ కామేకర్ ఉన్నారు కదా, ఆయన కూతురే ఈమె. మధుకర్ కామిని వెంటనే పిలవండి. సార్, బాడీ దగ్గర ఈ డ్రగ్స్ దొరికాయి సార్. సార్, మేఘన నా పెద్ద కూతురు సార్. తను నా కూతురు కాదండి, నాకు పెద్ద కొడుకు లాంటిది. అమ్మ చనిపోయాక అక్కే మమ్మల్ని చూసుకుంది. తమ్ముడు ఆ దుఃఖం నుంచి బయటపడలేకపోతున్నాడు. నిన్న రాత్రి అసలు ఏమైంది? ఇంకా మేఘ్నా ఆ టైంలో ఎందుకు బయటికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళిందో తెలియలేదు సార్, కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే నాకు నిద్ర రాలేదు సార్. అయినా నేను లెగలేకపోయానండి, ఎందుకంటే ఎక్కువగా నేను మందు తాగి పడిపోయి ఉన్నాను సార్. కానీ మేఘన బాడీ దగ్గర మాకు డ్రగ్స్ దొరికాయి.
తర్వాత కొన్ని రోజుల నుంచి మేము 20 నుంచి 25 ఏళ్ల అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాం. డ్రగ్స్ సప్లై చేసే అమ్మాయి. ఒకవేళ అది మేఘనాయే అయి ఉండొచ్చు. మీరేదో తప్పుగా చెప్తున్నారు సార్. కానీ తన బాడీ దగ్గర మాకు డ్రగ్స్ దొరికాయి. అందువల్ల తను సప్లై చేయడమే కాకుండా యూస్ కూడా చేసి ఉండొచ్చు. అక్క తప్పు చేసి ఉండదు సార్. అక్క అటువంటి పనులు చేయదు సార్. కానీ అక్క దగ్గర ఈ డ్రగ్స్ ఎలా ఉన్నాయో నాకు అర్థం కావడం లేదు. అక్క తప్పు చేసి ఉండదు సార్. సార్ మంచినీళ్ళు. మధుకర్ సార్, మీరు ఒక రిటైర్డ్ పోలీస్ మ్యాన్. మీకు విషయం తెలుసుంటుంది. ఎన్ని విషయాలు మీరు దాస్తారో అంతా మీకే వ్యతిరేకంగా తిరుగుతుందని. సార్, నేను ఏ అబద్ధం చెప్పట్లేదు సార్. చాలు, ఇంకా ఆపు నీ మాటలు. కామిని, మేఘనాకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేడు. బాయ్ ఫ్రెండ్ గురించి ఏమీ తెలియదు సార్. కానీ అమ్మాయి చాలా మంచిది. సరే కానీ ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళతో తనకేదైనా గొడవ లాంటివి ఉన్నాయని మీకు ఏమైనా తెలుసా? ఎందుకు తెలియదు సార్? ఆ కామ్రే నంబర్ 1 ఫ్రాడ్ సార్. అతనికి ఆ మేఘనాకు ప్రతిరోజు గొడవే సార్. అతను ఆ అమ్మాయిని ఎప్పుడు వెంబడించేవాడు సార్. అతనికి అనుమానం ఎక్కువ సార్. సార్, మేఘన గారు నాకు అక్కలాగా, సమీర్ నాకు చిన్న తమ్ముళ్లాగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడే చేనిసి తింటారు. అది ఈ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా? ఉంది సార్. ఒకటి ఇక్కడుంది, ఒకటి రింగ్ రోడ్లో ఉంది. సార్ నాకు తెలిసి మధుకర్ వాడు కొడుకు కరెక్ట్గా లేరు సార్. ఆ వాడేమో నా కూతురును బాగా ఏడ్చాడు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంటే అతనికి అతని కూతురికి అసలు ఏమాత్రం సెట్ అవుతుంటున్నారు. ఆ రోజు డ్రగ్స్ గురించి మాట్లాడిన వెంటనే వాడు వణికిపోయాడు. ఇంకా కామిని పెద్ద కిలాడి సార్. తను కొంచెం కూడా భయపడకుండా ప్రతిదానికి సమాధానం చెప్పింది. కానీ వాళ్ళిద్దరూ చూసుకుంటూ మాట్లాడారు. ఏదో దాస్తున్నారు సార్. సార్, మేఘన ఇంటి బయట సీసీటీవీ ఫుటేజ్ కనిపించింది. ఇక్కడ చూడండి సార్. అది రాత్రి 11 గంటలకి బయటకు వచ్చింది. తర్వాత మధుకర్ తను ఫాలో అయ్యారు. అతను 45 నిమిషాల తర్వాతే తిరిగి వచ్చాడు. అది 11:45కి. అంటే మధుకర్ మనతోనే అబద్ధం చెప్పాడా? ముందు వాడిని రప్పించండి. మధుకర్, నీకు నేను అప్పుడే చెప్పాను కదా, మీరు ఎన్ని అబద్ధాలు చెప్తారో అంతలా ఇరుక్కుంటారని. సార్, సీసీటీవీ ఫుటేజ్ మాత్రం పెట్టుకొని నేనే చంపానని మీరు ఎలా చెప్తున్నారు? ఇలా చూడండి సార్, నేను తన వెనకాల వెళ్ళింది, ఫాలో చేసిందంతా నిజమే సార్. కానీ తన మీద నాకు బాధ్యత ఉంది కదా. కొన్ని నెలలుగానే తను డిస్టర్బ్గానే ఉంది సార్. కొన్నాళ్ళ నుంచి తను మాట్లాడే మాటలు, తను నడుచుకునే విధానం చాలా విచిత్రంగా ఉంది సార్. ఎవరితోనో మరి అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుంది సార్. తను ఏదో మా దగ్గర నుంచి దాచింది సార్. తర్వాత తన పర్సులోంచి ఒక సిగరెట్ ప్యాకెట్ కింద పడింది సార్. తనని అడిగితే తన ఫ్రెండ్దని చెప్పింది సార్. తర్వాత సమీర్కి తన డ్రాయర్లోంచి డ్రగ్స్ ప్యాకెట్ దొరికింది సార్. అప్పుడే తన మీద నాకు సందేహం వచ్చింది. నేను ఒప్పుకుంటాను, అప్పుడే నేను తనని వెనకాల ఫాలో అయ్యి వెళ్ళింది. తను ఇలా ఉండటానికి కారణం ఏంటో తెలుసుకోవాలని నేను తనని రహస్యంగా ఫాలో చేశాను. నేననుకున్నాను తన ఆఫీస్కి వెళుతుందని. కానీ మా ఇంటి పక్కన ఒక ఆ పార్క్కి వెళ్ళింది. నేను అప్పుడే తీర్మానించాను, తను సాయంత్రం ఇంటికి రాగానే తన దగ్గర అన్ని నిజాలు రాబట్టాలనుకున్నాను. ఎందుకింత లేట్ అయింది? ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆఫీస్కేదన్నా వెళ్ళాను. ఇంకెక్కడికి వెళ్తాను? అబద్ధం చెప్తున్నావు. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి ఏమరుద్దామనుకుంటున్నావా? ఇవాళ నేను మీ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడే వాళ్ళు నాకు చెప్పారు నువ్వు ఆఫీస్కి దాదాపుగా 2 నెలలుగా హాఫ్ డేనే వెళుతున్నావని చెప్పి. మధ్యాహ్నం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే? ఇలా చూడు, నీ డ్రాయర్లోంచి నాకు డ్రగ్స్ దొరికాయి. నువ్వు డ్రగ్స్ వాడుతున్నావా లేకపోతే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నావా? నాన్న, నాకు ఆ డ్రగ్స్ గురించి ఏమీ తెలీదు. ఇవాళ మధ్యాహ్నం అతన్ని చూడటం కోసం నువ్వు ఎందుకు పార్క్కి వెళ్ళావు? తర్వాత వాడికి నువ్వు ఎందుకని ఎన్వెలప్ ఇచ్చావు చెప్పావు? అందులో డ్రగ్సే కదా ఉంది. లేదు నాన్న, అందులో నా బయోడేటా ఉండింది. ఈ కంపెనీలో ఏ గ్రోత్ లేదు. అందుకే వేరే కంపెనీలో ట్రై చేశాను. అక్కడికి వచ్చింది రాహులే, సంధ్య వుడ్ బి. అంతే, వాడే నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తున్నాడు. మరి ఎందుకనే వాడు నీకు డబ్బులు ఇచ్చాడు? సంధ్య కొన్ని నెలలకు ముందు నా దగ్గర నుంచి 10,000 అప్పు తీసుకుంది. అదే ఇప్పుడు నాకు తిరిగి ఇచ్చాడు నాన్న. ఒక్క విషయం మాత్రం నువ్వు బాగా వినవే, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇక మీద నువ్వు ఈ గుమ్మం దాటి బయటికి వెళ్ళొద్దు, నువ్వు పనికి వెళ్ళొద్దు, ఎక్కడికి తగలడదు. వెళ్ళు, నువ్వు ఇంట్లోనే ఉంటా చాలు. నీకు నేను పెళ్లి చేసి పెడతాను. రావే నాతో, రా. నాన్న ప్లీజ్.
నాన్న నాన్న అది ఇక మీద ఏ తప్పు చేయకముందే తనకి నేను పెళ్లి చేసి పడద్దాం అనుకున్నాను. తర్వాత ఆ రోజు రాత్రి తను ఇంట్లోంచి బయటికి వెళ్ళింది. కానీ తను ఎటు వెళ్ళిందో తెలియలేదు. కానీ ఆ రోజు నేను ఆపుంటే ఇవాళ నాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కదా సార్. ఇతను బాగానే కథ చెప్తున్నాడు, కానీ అది నిజం కాదు. ఇప్పుడు నేను నీకు కథ చెప్పనా? నువ్వు ఆమెను ఫాలో అయ్యి వెళ్ళావు, నువ్వు అక్కడ ఏదో చూసావు, అది నువ్వు నమ్మలేకపోయావు. నీకు బాగా కోపం వచ్చింది, నీ కూతుర్ని చంపేశావు. నేను దాన్ని చంపలేదు సార్, తను నా కూతురు సార్. అదేంటంటే మధుకర్, డ్రింక్ అలవాటు చాలా చెడ్డది. ఏది తప్పు ఏది రైటు, మంచి చెడు, సొంత బంధువులు ఏది చూడదు. సమీర్, నువ్వు కూడా చిన్న వయసులో జైలుకి వెళ్ళాలని ఆశగా ఉందా? చెప్పు, మీ నాన్న చెప్పేది నిజమేనా? నిజమే. మా నాన్న మా అక్కయ్యని చంపలేడు. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ మేమంటే ఆయనకి చాలా ప్రాణం. నీకు ప్రొసీజర్ అంతా తెలుసు కదా? అవును సార్, తెలుసు. సిటీ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? సంగ్రామ్ సార్, అతన్ని క్లోజ్గా వాచ్ చేయి. ఒకవేళ ఇతనే హత్య చేసుంటే తర్వాత ఇతను పట్టుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఇతనికి చాలా ఏళ్ల అనుభవం ఉంది, మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు. సార్, పిఎం రిపోర్ట్లో ఏం తెలిసిందంటే మేఘనా చావు ఎక్సెసివ్ లాస్ ఆఫ్ బ్లడ్ వల్ల ఏర్పడింది. తన వీప్ మీద 5 సార్లు పొడిచారు. బ్రూటల్ అటాక్ సార్. టైమింగ్ ఆఫ్ డెత్ చూసారంటే 12 నుంచి 1 గంటన్నర లోపు సార్. డ్రగ్ ట్రేసెస్ దొరికాయా? లేదు సార్, క్లియర్గా ఉంది. ఓకే. అయితే మరి దానికి అర్థం మేఘనా డ్రగ్స్ తీసుకోలేదనేగా. ఒకవేళ అమ్ముతుందేమో. అంత త్వరగా కన్క్లూషన్కి వచ్చేసావా? మనం ఒక పని చేద్దాం సార్, మనం మేఘనా ఇంటిని బాగా చెక్ చేద్దాం. ఆరెంజ్ దుప్పట్టా, క్రీమ్ కలర్ బ్యాగ్ దొరికిందంటే మనకు లీడ్ దొరికినట్టే కదా. వారెంట్ రెడీ చేయి, చెక్ చేయి. ఓకే సార్. సార్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుండి కాల్ వచ్చింది. ఇప్పుడు కూడా ఒక అమ్మాయి డ్రగ్స్ సప్లై చేస్తూ ఉందట. సేమే సార్, ఆరెంజ్ కలర్ చున్నీ, ఇంకా గ్రే కలర్ బ్యాగ్. కానీ సార్, తనతో కూడా ఒకరు గొడవ పడ్డారట. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అని గమనిస్తే గుడ్డు ఇచ్చిన సేమ్ స్టేట్మెంట్ లాగే ఉంది. అంటే మేఘనా పెడ్లర్ కూడా కాదా? అంటే మేఘనాలాగే చాలా మంది అమ్మాయిలు ఈ ర్యాకెట్లో ఇరుక్కున్నట్టున్నారు. సార్, మేఘనా సిడిఆర్ రిపోర్ట్. సార్, తన కాల్స్ అని తన ఫ్యామిలీ మెంబర్స్కే చేసింది. ఇందులో సంజయ్ సింగ్ అనే ఒక అమ్మాయి పేరుంది. తనతోనే చాలా మాట్లాడింది సార్. ట్రేస్ చేసాం, ఆ అమ్మాయి డ్రగ్స్ యూజ్ చేసింది. మీరిద్దరు ఒకటిగా బీపీఓలో పనిచేస్తున్నారా? మీరు ప్రతి విషయాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటారుగా, కానీ ఒక విషయాన్ని మాత్రం దాచావు, నువ్వు డ్రగ్స్ వాడతావు. సార్, నేను అప్పట్లో డ్రగ్స్ తీసుకున్నాను, కానీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. సంధ్య, మెడికల్ టెస్ట్ చేయాలి, అందులోంచి నిజాలు బయటకు వస్తాయి. మర్యాదగా ఇప్పుడు నిజాలు చెప్తే బాగుంటుంది. లేదు సార్, ఇలా అడిగితే అంతా చెప్పదు. రా, ఉండండి, నేను నిజాలేంటో చెప్తాను. నేను యూజ్ చేస్తాను, అది నిజమే. నువ్వు మేఘనా బ్యాగ్లో నీ డ్రగ్స్ ని దాచిపెట్టావు కదా, తనకి తెలియకుండా పెట్టావు కదా? సార్, ఆ విషయం మా నాన్నకి తెలిస్తే నేను ఇప్పుడు డ్రగ్స్ యూజ్ చేస్తున్నానంటే నన్ను ఏదైనా చేస్తారు. మేఘనాకి నీ డ్రగ్స్ విషయం మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ మీ అమ్మ నాన్నకి చెప్తుందని చెప్పి నువ్వు తన్ని చంపేశావు కదా, అదేగా జరిగింది. లేదు సార్, మేఘనా నేను చెప్పలేదు. దయచేసి నన్ను నమ్మండి. ఆ రాహుల్ నీ వుడ్బీయే కదా? అవును సార్. ఆ మేఘనా హాఫ్ డే లీవ్ తీసుకుంది కదా, ఎక్కడికి వెళ్ళింది? తను ట్యూషన్స్ తీస్తుంది సార్. వాళ్ళ నాన్న తన్ని ప్రతిరోజు టార్చర్ చేస్తారు. ఆయన మందు తాగడానికి తిను డబ్బులు ఇవ్వలేదంటే ఆయన నోటికొచ్చినట్టు తిడతారు. కామిని కూడా ఎక్కడైనా పనిచేస్తుందా? అవును, జిఆర్వి సొల్యూషన్స్. అది ఒక కాల్ సెంటర్ సార్. మేఘనాకి ఏమన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నారు సార్. తన పేరు యోగేష్ దేవ్గా. 1 సంవత్సరం వాళ్ళ మధ్యలో అఫైర్ ఉంది. తర్వాత తను డ్రగ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన్ని డ్రగ్స్ సప్లై చేయమని మేఘనాని చాలా ఇబ్బంది పెట్టాడు. అరే, నా పని పోయింది. అందుకనే నేను నిన్ను ఈ పని చేయమంటోంది. చాలా డబ్బులు వస్తాయి. అమ్మాయిలు ఈ పని చేస్తే ఎవరికి అనుమానం రాదు. నువ్వు నన్ను డ్రగ్స్ సప్లై చేయమంటున్నావా? క్రైమ్ చేయమంటున్నావా యోగేష్? ఇలా చూడు, అంత డబ్బు నీ చేతికొచ్చిందంటే నువ్వు ఇలా మాట్లాడు. ఇక మీదట నువ్వు నన్ను ఎప్పుడూ చూడ్డానికి రాకు. మన మధ్య ఉన్న బంధం ఇంతటితో ముగిసిపోయింది. మేఘనా, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. మేఘనా కుదరదని చెప్పింది. ఆ తర్వాత కామినితో అఫైర్ పెట్టుకున్నాడు. ఏంటి? మేఘనా ఎంతో చెప్పడానికి ట్రై చేసింది. నాకు తెలిసి నీకు యోగేష్ అంటే చాలా ఇష్టమని, కానీ వాడు మంచివాడు కాదు. ఇది నా లైఫ్ డెసిషన్స్ నేనే తీసుకుంటాను. మేఘనా ఆ విషయం గురించి తెలిసి చాలా టెన్షన్ పడింది.
సార్ మ్మ్. ఈ కామిని మంచి అమ్మాయిలా నడుచుకుంటుంది చూడండి. చూడ్డానికి అలా లేదు. తను యోగేష్ గురించి కూడా చెప్పలేదు. ఆ మేఘన కామినిని యోగేష్తో అఫేర్ పెట్టుకోవద్దని చెప్పి ఆపింది. ఒకవేళ అదే కారణం అయ్యుండొచ్చు కదా, లేదా ఇంకేమైనా ఉందా మన దగ్గర దాచుతున్నారా? తన స్టేషన్కి రమ్మను. సరే సార్. సార్ సంధ్య అబద్ధం చెప్తోంది. తనకి ఈర్ష్య, అందుకే ఏమేమో వాగుతోంది. ఇదంతా నువ్వే కదా చేసావు కామిని. నేనేమి దాయలేదు, మీకు చెప్పలేదంతే. మీరు నన్ను ఏమడిగారు? అక్కకి ఎవరితో అయినా అఫైర్ ఉందా అని. అక్కయ్యకి యోగేష్కి బ్రేకప్ అయ్యి 6 నెలలైపోయాయి. అలా అయితే ఆ యోగేష్ నీ బాయ్ ఫ్రెండ్, డ్రగ్స్ యూజ్ చేసేవాడు. కానీ డ్రగ్స్ మీ అక్క మేఘనా దగ్గర దొరికాయి. ఇప్పుడు ఏంటంటే కామిని, ఇది మర్డర్ కేసు మాత్రమే కాదు, ఇది డ్రగ్స్ డీలింగ్ కేసు కూడా. నువ్వెంతలా అబద్ధం చెప్తావో అంతలా బూమరాంగ్లా మళ్ళీ నీ దగ్గరకే వస్తుంది. నువ్వే ఆలోచించు, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని. సార్ నేను యోగేష్ని ప్రేమిస్తున్నాను. అక్క యోగేష్ని ఎందుకు వదిలేసిందంటే అతను డ్రగ్ అడిక్ట్ అయిపోయాడని. అతనికి ఒక సపోర్ట్ అవసరపడింది, అందుకే అతనితో నేనున్నాను. మేమిద్దరం ఒకటేనందుకు కారణం అదే. మనకిష్టమైన వాళ్ళు తప్పు చేస్తే ఆపుతాం కదా, నువ్వెందుకు ఆపలేదు మరి యోగేష్ డ్రగ్స్ తీసుకోవడం? చెప్పాను సార్, తనకెంతగానో చెప్పాను. యోగేష్, నువ్వు డ్రగ్స్ తీసుకోవడం ఆపేయచ్చుగా. ప్రామిస్ చేయవా? నువ్వు ఇకపై ఇలా చూడు, మన ఇద్దరం మనాలి వెళ్ళి సెటిల్ అయిపోదాం. ఒక్కసారి ఆలోచించు, కొండలు, సన్సెట్, ఇంకా యోగేష్ నువ్వు అసలు నా మాటల్ని వింటున్నావా లేదా? అరే నువ్వు చెప్పేదంతా వింటున్నాను. నువ్వు ఏం చెప్పినా సరే నేను ఖచ్చితంగా చేస్తాను, సరేనా? యోగేష్ అంతా వదిలేస్తానన్నాడు, కానీ 2 రోజుల నుంచి యోగేష్ ఎటు వెళ్ళాడో తెలియడం లేదు. నాకు భయంగా ఉంది. యోగేష్కి ఏమైనా జరుగుంటుందేమో, తనేమైనా సూసైడ్ చేసుకున్నాడో ఏమో. అయిపోయిందా? స్టోరీ మొత్తం తనే చెప్తుంది కదా, ఇంకేముంది? నువ్వు యోగేష్ని చంపేసి బాడీ దొరక ముందే నిన్ను సేఫ్టీ చేసుకుంటున్నావా? లేదు సార్, నేనే తప్పు చేయలేదు సార్. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి. నేనే తప్పు చేయలేదు. ప్లీజ్ సార్, ప్లీజ్ వెళ్ళనివ్వండి. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. సార్ అంత ప్రెషర్ చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు సార్. ఒకవేళ నిజమే చెప్తుంది అనుకుంటా. తను బాగా ట్రైన్డ్. సంగ్రామ్ సార్. సంధ్య తను ఏ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పింది? సార్ జేఆర్వి సొల్యూషన్స్. కామ్నిని కొత్తగా జాబ్లో జాయిన్ చేసినప్పుడు తను హార్డ్ వర్క్ చేస్తుంది, ఇంటెలిజెంట్ గర్ల్. కానీ ఏమో తెలీదు, కొన్ని రోజులుగా తన దగ్గర తేడా కనిపించింది. ఆఫీస్కి లేట్గా రావడం, కేర్లెస్గా ఉండడం, నేను అన్నిటినీ గమనిస్తూనే ఉన్నాను. హఠాత్తుగా మా ఆఫీస్ స్టాఫ్ యొక్క కాస్ట్లీ వస్తువులు కనిపించకుండా పోయాయి. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే కామిని దొరికింది. అయితే కామిని ఆఫీస్లోనే దొంగతనం చేసిందా? ఎస్ సార్, విత్ ప్రూఫ్తో ఆమెను పట్టుకున్నాం. తను అది ఒప్పుకుంది. తర్వాత పనిలోంచి తీసేసాం. అది ఎప్పుడు? 2 months బ్యాక్. మీ కూతురు కామిని ఇంట్లో ఉందా? అది ఇంకా రాలేదు సార్. పొద్దున్నే 10ంటికల్లా వచ్చేస్తుంది. నైట్ షిఫ్ట్కి వెళ్తుంది కదా, వచ్చేస్తుంది తొందరగా. ఏ అమ్మాయి బీపీఓలో పనిచేస్తుందో ఆ అమ్మాయిని 2 నెలల ముందే పంపించేశారు దొంగతనం చేసినందుకు. అది నీకు తెలుసా? అది తను ఆఫీస్కి వెళతాననేగా నాతో చెప్పింది. అప్పుడు తను ఆఫీస్కి వెళ్ళకపోతే. సార్, ఆ కామిని ఇంకా ఇంటికి రాలేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్. నేను ట్రేసింగ్లో పెట్టాను. ఆన్ అయిన వెంటనే తెలుస్తుంది. గుడ్ సార్, నేను మేఘనా కాలేజ్కి వెళ్ళాను సార్, తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి కోసం. ఏం దొరికింది? సార్ మేఘనా పాత ఫ్రెండ్స్తో నేను మాట్లాడాను. తనకు ఒక స్నేహితురాలు ఉంది, చిత్ర అన్న పేరుతో. తను చెప్పింది కాలేజ్లో రాహుల్ నాకు అబ్బాయి ఉండేవాడంట. తనకు మేఘన అంటే పిచ్చ ప్రేమ అంట. కాలేజ్లో అందరి ముందు తనకు ప్రపోజ్ చేశాడంట. మేఘనా, ఐ లవ్ యూ. నువ్వు నాకు అందరికన్నా చాలా ఇంపార్టెంట్. ఏం జరిగినా సరే నేను అస్సలు వదిలి వెళ్ళను. విల్ యూ బీ మై వ్యాలంటైన్? మేఘన ఆన్ స్పాట్ తన్ని రిజెక్ట్ చేసిందంట. కానీ తన్ని పిచ్చిగా ప్రేమించాడంట. రోజు తన ఇంటికి ఫాలో చేస్తూ వెళ్ళేవాడంట. అది మాత్రమే కాదు, చిత్ర ఇంకొక విషయం కూడా చెప్పింది. యోగేష్కి మేఘనాకి అఫేర్ జరిగింది కదా, అప్పుడు కూడా రాహుల్ మేఘన వెనకే తిరిగాడంట. నా జీవితంలో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను రా. బదులు ఇలా చూడు, ఇంకోసారి నిన్ను మేఘన వెనకాల నేను చూశానంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. జాగ్రత్త. బోరా, పద వెళ్దాం. ఈ మేఘన ఇంకా చిత్ర వాళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నేను. రాహుల్ ఎక్కడికో వెళ్ళి సచ్చాడు. నాకు అలా అనిపించలే మేఘనా. వాడు మీ ఆఫీస్లో పనిచేసుకునే అమ్మాయితోటే ఎంగేజ్ అయ్యాడు.
కానీ ఐఎమ్ షూర్ అదంతా వాడు నీకోసమే చేస్తున్నాడు. అదంతా ఏమీ లేదు, ఊరికే చెప్పకు. ప్లీజ్ మేఘనా, యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. నువ్వే కదా నా దగ్గర చెప్పావు నీ ఆఫీస్కి వస్తున్నాడు, నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడని. సంధ్య నా ఫ్రెండ్, మాట్లాడడంలో తప్పే ఉంది. ప్లీజ్ మేఘనా, అందరూ మంచోళ్ళు కాదు. సరే, నన్ను వేరేం చేయమంటావు? సంధ్య నాకు చాలా మంచి ఫ్రెండ్. ఇంకా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం నేను తనతో చెప్పలేను కదా. తను హర్ట్ అవుతుంది, బాధపడుతుంది కదా. ఇలా చెప్పకుండా దాచావంటే తన లైఫ్ స్పాయిల్ అవుద్ది. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. సార్, ఇది మేఘనా ఇంటి బయట ఉండే సీసీటీవీ ఫుటేజ్. ఇది కాదు చూడండి సార్, ఇది మర్డర్ జరిగిన రోజు తీసిన సీసీటీవీ ఫుటేజ్. ఆ రోజు కూడా రాహుల్ తన ఇంటి బయటే ఉన్నాడు. ఆ తర్వాత వాడు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్ళాడు. అదే డైరెక్షన్లోనే మేఘనా కూడా వెళ్ళింది. ఖాన్, ఈ డ్రగ్స్ తక్కువగాను లవ్ ట్రయాంగిల్ ఎక్కువగాను ఉన్నట్టుంది కదా. నువ్వు ఆ రాహుల్ని తీసుకురా. అరబకు సైలెంట్ కూడా. ఇంకా 3rd డిగ్రీ స్టార్ట్ చేయలేదు, తోలు ఒలిచేస్తాను. నిజం చెప్పు. ఏయ్, సంగ్రామ్, వదిలే చెప్పు. సార్, నాకు సంధ్యకి ఎంగేజ్మెంట్ అయింది సార్. అయినా సరే మేఘనా మీద నాకు కన్ను ఉండేది సార్. కానీ నేను తన్ని చంపలేదు సార్. మర్డర్ జరిగిన రాత్రి తన ఇంటి బయట ఏం చేస్తున్నారా? సార్, నేను ఎప్పుడు తన ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాను. అప్పుడప్పుడు తనని కిటికీలో చూసి సంతోషిస్తూ ఉంటాను సార్. అంతే సార్, ఇంకేం లేదు. కానీ అవళ తను ఇంటి నుంచి బయటికి రాలేదు సార్. నేను వెనక్కి వెళ్ళిపోయాను సార్. తర్వాత విధిలో నువ్వు వెయిట్ చేసావు, మేఘన వచ్చింది, నువ్వు తనకు ప్రపోజ్ చేసావు. వీలు కాదుంది, నీ కోపం వచ్చింది, తనని మర్డర్ చేసావు. సార్, అలాంటిది ఏమీ జరగలేదు సార్. నేను నిజం చెప్తున్నాను. వీడు ఇలా నిజం చెప్పేలా లేడు. కస్టడీ రూమ్ లోకి తీసుకెళ్ళండి, లాక్కెళ్ళండి. ఖాన్, ఆ మేఘన గురించి అందరూ మంచిగానే చెప్తున్నారు, కానీ మనకు తన బాడీ దగ్గర డ్రగ్స్ దొరికాయి. కానీ తనకి డ్రగ్స్కి ఎలాంటి కనెక్షన్ లేదు. ఇప్పుడు కూడా ఓ అమ్మాయి డ్రగ్స్ సప్లై చేస్తోంది. ఒకవేళ ఇలా జరుగుండొచ్చుగా, మనల్ని చుట్టూ తిప్పడానికి డ్రగ్స్ని యూజ్ చేసి ఉండొచ్చు కదా. అయిండొచ్చు సార్. యోగేష్ పేరు మాత్రమే వినిపిస్తుంది డ్రగ్స్ రిలేటెడ్గా. సార్, ఇతను అరుణ్ గోర్కర్. ఈ కేసు గురించి మీకేదో చెప్పాలి అంటున్నాడు సార్. చెప్పు సార్. నా పేరు అరుణ్ బోర్కర్. తృప్తి బిల్డింగ్లో ఉంటాను. ఎక్కడైతే అమ్మాయి మర్డర్ జరిగిందో అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో మా బిల్డింగ్ ఉంటుంది సార్. ఏ రోజైతే మర్డర్ జరిగిందో ఆ రోజు రాత్రి 11:15కు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాను సార్. నేను బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎంట్రీ చేశాను. నీకు పక్కా తెలుసా తను మేఘనాయేనా? అవును సార్, ఎందుకంటే నేను న్యూస్ పేపర్లో ఆ అమ్మాయి ఫోటో చూశాను, అందుకే గుర్తుపట్టాను. తను ఎవరిని చూడడానికి వచ్చింది సార్? ఆ విషయం తెలియదు, కానీ చాలా కోపంగా ఉంది. నమస్తే సార్. విజిటర్స్ రిజిస్టర్ పట్రా సార్. ఇదిగోండి సార్. నా పేరు ముఖేష్ యాదవ్. ఆ రోజు డ్యూటీలో నేనే ఉన్నాను సార్. ఎందులో మేఘన పేరు ఎందుకు లేదు? సార్, కొట్టకండి సార్, నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటాను సార్. సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా అది మర్చిపోయావా? సార్, అరుణ్ చెప్పాడు కదా ఆ టైంలో తను క్రాష్ చేసుకుంటా బిల్డింగ్ లోపలికి వెళ్ళిందని. అవును సార్, నిజమేది. ఆ తర్వాత 11:45కి కంగారుగా తన బిల్డింగ్ నుంచి బయటకు వస్తుంది, కానీ తన వెనక ఎవరు రాలేదుగా. ఈ మేఘన టైమ్ ఆఫ్ డెత్ చూస్తే 12 గంటల నుంచి 1 గంట మధ్యలో జరిగింది. కరెక్టా? తాను పరిగెత్తుకుంటూ వెళ్ళడం నువ్వు చూసావు కదా. సీసీటీవీలో నువ్వు చూసినట్టు ఉంది. ఇక్కడే చెప్తావా, పోలీస్ స్టేషన్లో చెప్తావా? చెప్పరా సార్. నేను చెప్తాను సార్. సార్, ఓ అమ్మాయి ఫ్లాట్ నెంబర్ 502కి వెళ్ళింది సార్. ఎవరి పేరు మీద ఉంది ఆ ఫ్లాట్? గిరీష్ జైన్ అనే పేరు మీద ఉంది సార్. ఎప్పుడు అక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది సార్. అమ్మాయిలు అబ్బాయిలు కలిసే వస్తుంటారు, కలిసే వెళ్తుంటారు సార్. నేను మొదట్లో అడిగాను, పేర్లు రాయమని కూడా చెప్పాను, కానీ గిరీష్ జైన్ గారు వచ్చి నన్ను భయపెట్టారు సార్. నా గెస్ట్లను ఏం అడగద్దన్నారు సార్. సంగ్రామ్, నాకు ఆ ఫ్లాట్ డీటెయిల్స్ కావాలి. రైట్ సార్. ఊరికే వాచ్మెన్ చెప్పిన దాన్ని బట్టి మనం ఏం అజ్యూమ్ చేయలేం సార్. మేఘన 502కే వెళ్ళిందని చెప్పి మనం ఈ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఫ్లాట్ ఓనర్ దగ్గర మాట్లాడాలి. ఒకవేళ మేఘన 502కి వెళ్ళకపోతే ఇక్కడున్న వేరే ఏదైనా ఫ్లాట్కి వెళ్ళుంటే. అరే వా.
సార్ నేను పూణే ఐటీ ఫామ్లోనే పనిచేస్తున్నాను. ముంబైకి వెహికల్లో మాత్రమే వస్తుంటాను. ఇది ఫ్లాటా లేక పార్టీ హాలా? అది కాదు సార్, ఇక్కడ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటారు, అయిపోగానే వెళ్ళిపోతారు. చూసారా బ్లడ్ ట్రేసెస్, ఈ ఇరిగిపోయిన వస్తువులు, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది సార్. కానీ మేఘన విషయంలో వాళ్ళు ఏం చేశారు? నీకు అందులో భాగం ఉందా? అయ్యో లేదు సార్, ఆ సమయంలో నేను లేను. నీకు మేఘన ఎలా తెలుసు? సార్ నాకు తెలీదు సార్, నేను అప్పుడప్పుడు ఈ ఇంటిని డబ్బులకి అద్దెకిస్తూ ఉంటాను, తీసుకున్న వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు. హర్ష, ఫారెన్సిక్ ని రమ్మను, ఇల్లు చెక్ చేయమను. ఓకే ఈ సార్. బ్లడ్ మేఘన బ్లడ్ తో మ్యాచ్ అవుతుందేమో చూడు. ఆ రోజు ఈ ఫ్లాట్ ఎవరికి ఇచ్చావు? సార్ అది పారేక్ ఇంకా రాజీవ్ ఖన్నా అనే ఇద్దరికి ఇచ్చాను సార్. నువ్వు పూనాలో ఉంటావు కదా, మరి నీ ఫ్లాట్ తాళాలు ఎవరిచ్చారు వాళ్ళకి? సార్ నేను ఎప్పుడు తాళం వాచ్మెన్కే ఇచ్చి వెళ్తుంటాను, అతనే మెయింటైన్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళు. ఇద్దరు ఏదో దాస్తున్నారు. రాజు ఇంకా విపుల్ని పోలీస్ స్టేషన్ కి రమ్మను. సార్, నేను ఫ్లాట్ ఓనర్స్ అందరితోనూ మాట్లాడాను సార్. వాళ్ళెవరికి మేఘన ఎవరో తెలియదు సార్. తను ఆ రోజు 502 ఫ్లాట్కే వచ్చింది సార్. హర్ష, కామిని గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, యాక్చువల్లీ నిన్నటి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తన ఫోన్ లాస్ట్ లొకేషన్ ఇంటినే చూపిస్తుంది, ఇంట్లోనే స్విచ్ ఆఫ్ అయింది. హలో, చెప్పండి. ఏంటి సార్, చెరువు దగ్గర ఇంకొక అమ్మాయి శవం దొరికిందంట. సార్, తిన కామిని సార్. సార్, దీనికి వెనకాల కత్తితో పొడిచారు సార్, మేఘనాన్ని పొడిచినట్టుగా. సరే, బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. ఓకే సార్. సార్, ఏమనిపిస్తుంది? మేఘనాని ఎవడు హత్య చేశాడో కామినిని కూడా వాడే హత్య చేసి ఉండాలి. అంటే రాహుల్. కానీ సార్, రాహుల్కి కామినికి ఏంటి కనెక్షన్ సార్? నాకు అర్థం కావట్లేదు. వెతికి కనిపెట్టడమే కదా మన పని సంగ్రామ్. బాడీని చూస్తుంటే ఏమనిపిస్తోందంటే 12 గంటల నుంచి 24 గంటల మధ్య జరుగుండాలి. గడిచిన 24 గంటల్లో ఈ ఏరియాలో ఎన్ని మొబైల్స్ యాక్టివ్గా ఉన్నాయో అవి ఎవరివో కనుక్కో. అలాగే సార్. ఇంకా మధుకర్ కామికి ఇన్ఫార్మ్ చేయి. ఎస్ సార్. ఇప్పుడు యోగేషే ప్రైమ్ సస్పెక్ట్. కామిని ఇంకా మేఘనతో వాడికే కనెక్షన్ ఉంది. వాడెక్కడ ఉన్నాడో తెలిసిందా? లేదు సార్, ఆ ఫోన్ కూడా 2 రోజుల నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది. నీ చేతికి ఏమైంది? అది మెట్లపై నుంచి కింద పడ్డాను సార్, అందుకే ఈ దెబ్బలు. అలాగా? గిరీష్ ఇంటి నుంచి ఫారెన్సిక్ రిపోర్ట్ దొరికింది మాకు. మేఘన బ్లడ్ ట్రేసెస్ కూడా దొరికాయి. మేఘన ఆ రోజు చనిపోయింది. ఏ రోజైతే మిమ్మల్ని కలవడానికి వచ్చిందో ఆ రోజే. లేదు 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 సార్. అంతేకాకుండా మాకు ఇంకో బ్లడ్ ట్రేసెస్ కూడా దొరికాయి. బహుశా నీ బ్లడ్డే అయి ఉంటుంది. నిజం చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? నిజం చెప్పలేదు, నీ చేతుకున్న బ్యాండేజ్ ఊడదీ ఎముకలు చెప్పు. సార్ నేను చెప్తాను సార్. సార్ నేను చెప్తాను సార్. యోగేష్ మా ఫ్రెండే సార్. సార్, రెగ్యులర్గా మేము యోగేష్కి డ్రగ్స్ ఇస్తూ ఉంటాం సార్. కానీ సార్, యోగేష్ డబ్బు తీసుకుని సరుకు ఎవరికి ఇవ్వలేదు సార్. అరే యోగేష్, గర్ల్స్ పార్టీ ఓవర్. చెత్త ఎదవా, నువ్వు చచ్చావే అనుకో, నీ డెడ్ బాడీ దగ్గర నుంచి కూడా మేము డబ్బులు వసూలు చేస్తామో అర్థమైందా? నేను డబ్బు ఖచ్చితంగా ఇస్తాను రా, కాకపోతే కొంచెం టైం ఉంది, అర్థమైందా? నువ్వెవరో గొప్పడు అనుకుంటున్నావా? మా దగ్గర టైం అడుగుతావు, చెప్పరా. నాకు డబ్బులు కావాలి, అది కూడా ఇప్పుడే, అర్థమైందా? నువ్వెవరు? లోపలికి ఎందుకు వచ్చావు? యోగేష్ రా, యోగేష్ ని వదలు, వదలు, వదలు యోగేష్ ని. ఎవరివే? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను వదలండి, వదలు. నా దగ్గరికి రావద్దు. ఏం చేస్తావే? రారా, పారిపోతాం, చంపేసేలా ఉంది. ఆ తర్వాత యోగేష్కి ఏమైందో మాకు తెలియదు సార్. లేదు 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 సార్. మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్. పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? అక్కడి నుంచి పారిపోతే సీసీటీవీలో ఎందుకు కనిపించలేదు చెప్పు సార్. అది మేము బిల్డింగ్
వెనక నుంచి పారిపోయాం సార్. గోడెక్కి దూకి పారిపోయాం సార్. మేము వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తూ ఉంటాం సార్. ఈడ్చుకుపో, పొండ్రా. హర్ష, వీళ్ళు బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళ మొబైల్ నెట్వర్క్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేసిందో చూడు. ఓకే సార్. సార్ ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు. ఈ మేఘన ఇంకా యోగేష్ ఇద్దరు రిలేషన్షిప్ తెగిపోయింది. మళ్ళీ ఈ మేఘన యోగేష్ ని కాపాడడానికి ఎందుకు వెళ్ళింది? అసలు తనకెలా తెలిసింది యోగేష్ తృప్తి బిల్డింగ్ లో ఉన్నాడని? ఏదో ఒక విషయం కొడుతుంది సార్. సార్ బ్యాక్ డోర్ సీసీటీవీ ఫుటేజ్ అడిగాను సార్, కాసేపట్లో వచ్చేస్తుంది. సార్ కామినీ బాడీ ఎక్కడ దొరికిందో అక్కడ 2 నెంబర్స్ యాక్టివ్గా ఉన్నాయి. లోకేష్ ఇంకా విజయ్ చెక్ చేశాను సార్. 2 ఫేక్ ఐడెంటిటీ, ఫేక్ అడ్రస్. కానీ సార్ కొన్ని రోజుల నుంచి ఈ నెంబర్ నుంచి మాట్లాడుకుంటున్నారు. మొబైల్ లొకేషన్ ఎక్కడుందో చూడు, ఏదైనా దొరుకుతుందేమో చెక్ చేయి. సార్ ఎస్ సార్. సార్ యోగేష్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. యోగేష్ ఒక ఎన్జిఓకి క్రిటికల్ కండిషన్లో దొరికాడు. చాలా రోజులుగా తనకి అక్కడే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇలా చూడు, కామిని మేఘనల బాడీలు మాకు దొరికాయి. వాళ్ళిద్దరి గురించే నీకేం తెలుసు? మేఘన ఇంకా కామినీల మరణం డ్రగ్స్ వల్లే జరిగింది సార్. నాకు మేఘనాకి మధ్య అంతా బాగానే జరుగుతూ ఉండింది. కానీ సార్ విపుల్ అతని ఫ్రెండ్స్ కలిసి నన్ను ఆ డ్రగ్స్ బురదగుంటలోకి నెట్టేశారు సార్. చివరికి నాకు అది అలవాటైపోయింది. నేను డ్రగ్స్ వాడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను దాన్ని సప్లై చేయడం కూడా మొదలుపెట్టాను సార్. కానీ ఈ మధ్యలోనే వాళ్ళిద్దరూ మేఘనాని కూడా అందులోకి తీసుకురావాలని ప్రయత్నించారు. ఇక మీదట నువ్వు నా మొహం కూడా వచ్చి చూడొద్దు. మన మధ్య ఉన్న బంధం ఇందరితో తెగిపోయింది. మేఘనా, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నేను ఏం చేయాలని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు సార్ కామినీనే నాకు సపోర్ట్గా నిలిచింది. ఆ తర్వాత నేను తనని కూడా ఇందులోకి లాగే ప్రయత్నం చేశాను. కామిని, నేనంటే నీకు ఇష్టం కదూ? నా కోసం ఈ ఒక్క పని చేయి ప్లీజ్. చేస్తాను. అయితే ఏ అమ్మాయి గురించి అయితే మాకు న్యూస్ అందిందో డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తోందని, అది కామినేనా? అవును సార్. పద్నాలుగో తేదీన ఎక్కడున్నావు? నేను విపుల్ ఇంకా రాజీవ్ వద్ద నుండి డబ్బు తీసుకున్నాను. కానీ వాళ్ళ డెలివరీని నేను చేయలేకపోయాను. అందుకని వాళ్ళు నన్ను చంపేస్తానని బెదిరించారు. నేను కామినీకి ఫోన్ చేసి జరిగిన విషయం గురించి చెప్దాం అనుకున్నాను. కానీ కామిని నా ఫోన్ని అటెండ్ చేయలేదు. అందుకనే నేను తనకు మెసేజ్ పంపాను. అప్పుడు ఆ మెసేజ్ని మేఘన చదివినట్టుంది. అంతే, అప్పుడు తను అక్కడికి వచ్చేసింది. ఇలా చూడు యోగేష్, నువ్వు మర్డర్ ఏది చేయలేదు, కానీ డ్రగ్ పెడలింగ్ చేశావు. సో నీకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. తృప్తి బిల్డింగ్ బ్యాక్ సైడ్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నేను చెక్ చేశాను సార్. ఈ విపుల్ ఇంకా రాజీవ్ వాళ్ళ ఫ్రెండ్స్తో తరచూ అక్కడికి వస్తూ ఉంటాడు సార్. సార్ కామినీని ఎక్కడ హత్య చేశారో అక్కడ 2 నెంబర్స్ యాక్టివ్గా ఉన్నాయి. అందులో ఒక నెంబర్ మధుకర్ ఇంటి నుంచి కొంచెం దూరంలో డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో అక్కడే ఉంది. ఆ నెంబర్కి ఎంతమంది కాల్ చేశారో వాళ్ళందరినీ నేను విచారించాను సార్. అప్పుడే తెలిసింది ఒక అమ్మాయి డ్రగ్స్ అమ్ముతుందని. అంటే ఆ మొబైల్ నెంబర్ కామినీది. మరి రెండో నంబర్? సార్ 2వ నెంబర్ ఆ కాలనీ చుట్టుపక్కల యాక్టివ్గా ఉంది. ఈ 2వ నెంబర్ మధ్యలో నైట్ ఎవరో మాట్లాడారు కామిని ఇంటి నుంచి బయటికి వచ్చేంత వరకు. సార్ ఆ 2 నెంబర్స్ కామిని హత్య చేసేంత వరకు వచ్చాయి. రెండో నెంబర్ యాక్టివ్గా ఉందా? అవును సార్. సార్ ఇంకొక విషయం, ఆ నెంబర్ మేఘన మర్డర్ స్పాట్ లో కూడా యాక్టివ్గా ఉంది. సార్ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి సార్, లేకపోతే అసలు ఒప్పుకోరు. ఏం చేద్దాం సార్? పక్కా స్కెచ్ చేసి పట్టుకోవాలి. అవును సార్, ఇది నా నంబరే. ఈ నెంబర్ నుంచి నేను అమ్మాయిలతో మాట్లాడతాను సార్. వాళ్ళకి కాల్ చేసి ఏం చెప్పారంటే యోగేష్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయమన్నారు. సరే ఫోన్ చేయి, తనతో సరుకు కావాలని చెప్పు, త్వరగా కావాలని. స్పీకర్ ఆన్ చేయి. పెడతాను సార్. చెప్పు. హలో మహి, నాకు పిచ్చెక్కినట్టు ఉందిరా. నాన్న డబ్బు ఖర్చు పెట్టి నన్ను బెయిల్ తీశారు, కానీ నాకు పిచ్చెక్కేలా ఉంది. మాల్ కావాలి, దొరుకుతుందా? దొరుకుతుంది. 15 నిమిషాల్లో సేమ్ స్పాట్కి వచ్చి తీసుకో. లేరా వదా. నేను వచ్చేసాను. నువ్వు ఎక్కడున్నావు? అక్కడ చైనీస్ స్టాల్లో నీ పేరు మీద పార్సిల్ పెట్టేశాను, వెళ్ళి తీసుకో. సరే బాయ్.
లేవరా లేవరా. నాకు అసలే తలపోటుగా ఉంది, నా టైం వేస్ట్ చేయకు. టక్ టక్కని నిజం చెప్పాయి, లేదంటే అందరూ కలిసి తోలు తీసేస్తారు. ఇక్కడే నీకు నరకాన్ని చూపిస్తాను. నాకు మహేందర్కి డ్రగ్ మాఫియా ఉంది. అన్ని ఏరియాలకి నేనే సప్లై చేస్తాను. లోకేష్ నాకు చాలా డబ్బులు ఇవ్వాలి, అందుకని వాడిని డిస్ట్రిబ్యూటర్గా మార్చాను. ఆ తర్వాత మేఘనాని సప్లైర్గా మార్చడానికి ఎంత ట్రై చేశాం, కానీ మేఘన కుదరదని చెప్పింది. కామిని ఒప్పుకుంది సార్. కామిని చైనీస్ స్టాల్కి మాటి మాటికి వస్తుంది. తర్వాత చైనీస్ తీసుకునే వంకతో పార్సెల్ తీసుకెళ్తుంది. ఏ చోట్ల డిసైడ్ చేస్తామో అక్కడికి వెళ్ళి సరుకు డెలివరీ చేస్తుంది. ఆ రోజు రాత్రి విప్లవ్ రాజు లోకేష్ను కొట్టడానికి చూశారు. అప్పుడు మేఘన వాళ్ళని బాగా కొట్టింది సార్. వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ కూడా తెలుసు. ముందా ఫోన్ లోంచి ఫోటోలు డెలీట్ చేయి. మన గనక ఇరుక్కుంటే నువ్వు కూడా తప్పించుకోలేవు, అర్థమైందా? మేఘనక్క, ముందా మొబైల్ ఇవ్వు. విప్లవ్ రాజుది ఫోటో డిలీట్ చేయాలి. నీకలా తెలుసు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయని? అరే ముందు ఫోన్ ఇవ్వండి. నేను ఇవ్వను. అరే ఇవ్వు. ఆ తర్వాత నేను సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత ఫొటోస్ అన్ని డిలీట్ చేశాను సార్. మరి కామిని? కామిని మేఘన మర్డర్ తర్వాత చాలా మారిపోయింది సార్. తను ఇదంతా చేయనని చెప్పేసింది. బాగా ఆలోచించుకో, నువ్వు ఏ జాబ్ చేసినా ఎంత డబ్బు సంపాదించలేవో. ఆలోచించుకున్నాను. ఈ పనులని నేను యోగేష్ కోసం చేస్తున్నాను, కానీ ఇప్పుడు యోగేష్ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఈ డ్రగ్స్ వల్ల మా అక్క చనిపోయింది. యోగేష్ గురించి తెలియడం లేదు. నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు గనక నేను నిద్రపోకపోయి ఉంటే ఆ మెసేజ్ నేనే చూసుండేదాన్ని, అక్కడికి వెళ్ళుండేదాన్ని. అక్క ప్రాణాలతో ఉండేది. ఇదిగో. నువ్వు ఈ డ్రగ్స్ వదిలేసి వెళ్ళావంటే నీ విషయంలో కూడా అలాగే చేయాల్సి ఉంటుంది, మీ అక్కకు జరిగినట్టు. అంటే అక్కని నువ్వే చంపావా? ఇప్పుడే మా నాన్నకి చెప్తానుండు. మేఘనా కామిని మర్డర్ కేసులో ముందు ఇతను అరెస్ట్ చేయండి, చార్జ్ షీట్ వేయండి, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఇతను ఫోన్ ద్వారా వీడి బాస్ని వెతకండి. ఈ రోజుతో నీ డీలింగ్స్ బంద్. సార్, ఇందులో నేనేమి ఒంటరివాణ్ణి కాదు. డిమాండ్ అండ్ సప్లై మాత్రమే చేస్తాను. డిమాండ్ ఉన్నంత వరకు సప్లై జరుగుతూనే ఉంటుంది సార్. ఇదేది క్లోజ్ చేయటం కుదరదు సార్. అన్ని క్లోజ్ చేసి చూపిస్తాను. నీలా డ్రగ్స్ అమ్మే వాళ్ళకి వ్యతిరేకంగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ పోరాడతారు. చూడు, డ్రగ్స్ ని దేశంలో పూర్తిగా నాశనం చేస్తాం. లాక్కుపండి వీడిని. సార్, ఆ తరుణ్ చెప్పింది అయితే మాత్రం నిజమే సార్. ఈ డ్రగ్స్ డిమాండ్ సప్లై చైన్ సార్. అదేంటంటే ఖాన్, ఈ తరం యువకులకి డ్రగ్స్ ఈజీగా దొరుకుతున్నాయి. వాళ్ళకే తెలీదు ఈ డ్రగ్స్ ద్వారా వాళ్ళ చావుని వాళ్లే కొని తెచ్చుకుంటున్నారని. సార్, కొన్ని చోట్ల డ్రగ్స్ ని ఫ్రీగానే ఇస్తున్నారు. అది వాళ్ళకి అలవాటైతే వాళ్ళకి క్లయింట్స్ అవుతారు. సార్, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏమీ లేదు. అలర్ట్ గా ఉండాలి, సిటిజన్స్ అలర్ట్ గా ఉండాలి. వాళ్ళ కళ్ళ ముందు డ్రగ్ డీలింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఒక్కొక్క ఏరియాలోనూ తరుణ్ లాంటి పెడ్లర్ దొరికాడంటే ఆ తర్వాత మన దేశం డ్రగ్ ఫ్రీ కంట్రీ అవుతుంది. కానీ ఎప్పుడవుతుందో తెలియదు. రైట్ సార్.